ఈ రోజున కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ పత్రికా సమావేశం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా తిరుమల వ్యవహారంలో ఈ కల్తీ నెయ్యి, లడ్డు, వివిధ ప్రసాదాలు జరిగినటువంటి పాపాలు వాటి ప్రజలకు వివరించాల్సిన అవసరం మా మీద ఉంది. కానీ నిజం నిద్రలేచే లోపలే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు, దొంగ అన్నట్టు వైసీపీ వారు అందరికంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తగులుకున్నట్లు ముందే ప్రెస్ మీట్లు పెట్టి ముందే వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళి పూజలు ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కల్తీ నెయ్య అంటే అర్థమైంది. నెయ్యిలో ఆవు నెయ్యి వెంకటేశ్వర స్వామి గుళ్ళో వాడతారు. ఆ ఆవు నెయ్యిలో ఏమైనా కల్తీ జరుగుంటే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అట్లా కాకుండా అది స్వచ్ఛమైన నెయ్యి అయితే స్వచ్ఛమైన నెయ్యి అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కొంతమంది మాట్లాడే వ్యక్తులు కల్తీ చేశాం కానీ ఎనిమల్ ఫ్యాట్ కలపలేదు, మిగతా అన్ని కాటన్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కూరగాయల ఆయిల్ అన్నీ కల్తీ చేసాము, మొత్తం కలితే మీరు చెప్పినట్టు ఆ ఫ్యాట్ ఆయిల్ అనేది ఒక్కటే మేము కలపలేదు, మిగతా అన్ని కలిపామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మీరు ఎక్కడైనా మేము కల్తీ చేయలేదని ఏ వైసీపీ లీడర్ అయినా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టాడా? చూడండి, మీరు గమనించండి. వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు మేము కల్తీ చేసిన వాస్తవమే, ఎనిమల్ ఫ్యాట్ లేదా రిపోర్ట్లో ఇవ్వలేదు అంటారు. అలా చెప్పినట్టు అటువంటి ల్యాబొరేటరీ సౌకర్యం రాలా. చాలా మైల్డ్గా ఇప్పుడు కొవ్వు పదార్థం అనేదాన్ని ఫ్లేవర్ కోసం లేదు దాంట్లో ఉండే రుచి కోసం వాడినప్పుడు దాన్ని చాలా తక్కువ శాతంలో వాడతారు. ఆ తక్కువ శాతంలో వాడినటువంటి ఆ కొవ్వు పదార్థాల యొక్క శాతం ఎడకా నుండి ల్యాబొరేటరీస్లో బయటికి రాలా. అది వివిధ రకాలైన రాజకీయ కారణాలు కూడా దాని వెనక ఉండొచ్చు. కల్తీ చేసిన వాడు మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలి? సరే, జగన్మోహన్ రెడ్డి మూల విరాట్, డబ్బులన్నీ ఆయనకే పోండి. తిరుపతికి, భారతదేశానికి, హిందూ మతానికి మూల విరాట్గా వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు కూడా వైసీపీ పార్టీకి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డిగా, డబ్బు మొత్తం ఆయనే బాగుంటుంది. ఆయనకి భయం లేదు, ఎందుకంటే ఆయన క్రైస్తవుడు. ఆయనకి నాకేం కాదు, నేను తిరుమలలో దోపిడీ చేసినా, లడ్డు అవినీతి చేసినా, కల్తీ చేసినా, లేకపోతే 2 కొండలు 7 కొండలు కాదు 2 కొండలు చేసినా నాకేం కాదనే ధైర్యం ఆయనకు ఉంది. ఆయన అంత ధైర్యం గల వ్యక్తి, మంచిదే. ఆయనకి ఏం జరిగినా కానీ పెద్దగా ఇబ్బంది పడ్డు. కానీ ఈ 2 లక్షల మంది ప్రమాణం చేశారు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో 2 లక్షల మంది పైచులకు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రమాణాలు చేశారు. దీంట్లో కల్తీ జరగలేదు, ఎనిమల్ ఫ్యాట్ జరగలేదని. వీళ్ళందరూ పాపం ఎట్లా వాళ్ళు? ఇప్పుడు ఏడకి తగిలిన పాపం వీళ్ళ కుటుంబాలకి, వీళ్ళ పిల్లలకి, మరి ఎవరికైనా ఇబ్బందే కదా. అది హిందూ సాంప్రదాయాన్ని అనుసరించేవాడు దాన్ని బాధపడతాడే కదా. మీరు చేసిన పాపానికి మరి వీళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి మీకన్నా కనీసం బుద్ధి ఉండాలిగా. ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారో వాడికైనా కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలిగా. మరి కల్తీ జరిగింది వాస్తవం ఆయన, మనము దీని మీద దేవుడి విషయం ఇది, దీంట్లో మాట్లాడితే ఆ పాపం మనకి మన బిడ్డలో తగులుద్ది అనే అభిప్రాయం మీలో కలగాలిగా. తగుదునమ్మా అని చెప్పి మైకులు మాట్లాడుతూ ఉంటే అపవిత్రతను కూడా పవిత్రతగా మాట్లాడాలంటే సిగ్గర పీటలాగా మీకు పైనుంచి కింద దాకా ఎవరైనా కానీ నేను చెప్పేది ఎంత అన్యాయం అండి. ఏ మత ఆచారం దానికి ఉంటుంది, ఏ సంప్రదాయానికి సంబంధించి సాంప్రదాయం ఉంటుంది. అసలు ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఎక్కడి నుంచి అయితే నెయ్యి కొనుగోలు చేసామని చెప్తున్నారో, బోలే బాబా కంపెనీ ఏదో కంపెనీ, అసలు వాళ్ళు పాలు కొనుగోలు చేయలేదంట. భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో పాలు లేకుండా నెయ్యిని తయారు చేసిన అంత మన జగన్మోహన్ రెడ్డి. పాలు లేకుండా నెయ్యి ఎక్కడ చూసారంటే, ఇది ఎక్కడ చూసారా?
విమర్శించే వాళ్ళకి ఆ కంపెనీ ఇంతవరకు పాలు కొనుగోలు చేయాల. కొన్ని లక్షల లీటర్లు నెయ్యిని మరి తిరుమల కొండకి ఎట్లా ఇవ్వగలిగింది? టెంక్లైజ్డ్. మన ఒక ప్రొఫెసర్ ఒక ఆయన చెప్తా ఉన్నాడు, దాంట్లో మన బట్టలు క్లీనర్లు కూడా దాంట్లో ఉపయోగించారు. ఎంత నీచమైనటువంటి పని ఏ దేవుడైనా కావచ్చు కూడా, ఎంత నీచమైన. ఇంకొక ఆయన చెప్తాడు, అయోధ్యకి ఆనయ్య పంపలేదు అంటే ఇది ఎనిమల్ ఫ్యాక్ట్ కలితే మీరు ఒప్పుకున్నట్టు. అయోధ్యకి ఆనయ్య పంపలేదంటే అర్థం ఏమని? అసలు అయోధ్యకి ఏరైనా ఎందుకు పంపారు తయారు చేసినట్లు? అయోధ్యకి సపరేట్ ప్రత్యేకమైన నెయ్యితో ఎందుకు లడ్లు తయారు చేసి పంపించారు? వాళ్ళు ఏమన్నా చూసి దీన్ని పట్టుకుంటే వెలిగిపోతున్నారు భయమా? ఇంత నీచమైనటువంటి ప్రవర్తన, ఇటువంటి నీచమైన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు. ఇటువంటి పార్టీని తరిమి కొట్టాల్సిన అవసరం హిందువులకే కాదు, ప్రతి మతానికి. ఇతను దొంగ క్రైస్తవుడు. క్రైస్తవుడు కూడా చెప్తా ఉన్నది, దొంగ క్రైస్తవుడు. వాళ్ళ నాన్నని క్రిస్టియన్ మత సాంప్రదాయాలతోటి ఖననం చేస్తే ఈయన పోయి గోదావరి పుష్కరాల్లోనో కృష్ణ పుష్కరాల్లోనో పిండ ప్రదానం చేస్తాడు. ఎవడన్నా చేస్తాడండి? ఎంత నీచమైన రాజకీయం! ఓట్ల కోసం ఇంత నీచానికి దిగదారుతారా? డబ్బు కోసం ఇంత నీచానికి దిగదారుతారా? చిన్న ఆయన చంపొచ్చు, తల్లిదండ్రులను వదిలేయచ్చు, చెల్లిని తరివేయచ్చు, కానీ దేవుడి కన్నా భయపడే పరిస్థితి లేనప్పుడు ప్రజలు రేపు ఒకవేళ ఏదైనా మీకు అధికారం వస్తే మళ్ళీ ఇంకోసారి బతికే పని ఉందని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను వైఎస్ఆర్సీపీ నాయకులు అమాయకులు పాపండు, వాళ్ళకి ఏ పాపం తెలియదు. మీరందరూ కూడా ఆ దేవదేవుణ్ణి, కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవాన్ని చేసిన అవినీతిలో పాలు పంచుకొని మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీ తల్లులకి ఆ ఇబ్బంది జరగకూడదని మీ విధంగా మిమ్మల్ని విమర్శించడం కాదు, మేము చెప్తా ఉన్నాం. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. అసెంబ్లీ జరుగుతూ ఉంది ఇప్పుడు. ఆ పక్క ఆల్మట్టి గురించి మాట్లాడతాడు, ఆ పక్క కల్తీ నెయ్యి గురించి మాట్లాడతాడు, ఇంకొక పక్క అభివృద్ధి జరగడం లేదని మాట్లాడతాడు. ఈయన చెప్పాడంటే నేను అసెంబ్లీకి రాను, మాట తప్పను, మడుగు తిప్పను వ్యక్తి నిన్న పోయాడు. 3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా పులి వస్తూ ఉంది. అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి పులులు పోతాయి. ఎక్కడన్నా అడవుల్లో ఉంటాయి. అడవుల్లో కూడా వాటిని పట్టుకొని జూల్లో పెడుతున్నారు ఇప్పుడు. మరి పులి అసెంబ్లీలోకి పోతే మరి ఎవరిని కలిసింది, ఎవరిని చంపింది? 11 నిమిషాల్లో బయటకు వచ్చింది. నువ్వు నిజంగా ప్రజలకు మేలు చేసేవాడు అయితే అది పెద్ద వేదిక, దానికంటే వేదిక మరొకటి లేదు. నీ ప్రజా సమస్యల్ని, ఈ కల్తీ నెయ్యిని, లేకపోతే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు, తగ్గులు, పెంచులు, నీళ్లు, రాయలసీమకి ఎత్తిపోతల్ని ఇబ్బంది చేసిన అంశాలని అక్కడ నువ్వు చెప్పగలగాలి, ఉండాలిగా. నేను ప్రతిపక్ష నాయకుడిని కాదు, నాకు టైం ఇవ్వను అంటారు. టైం ఇవ్వకపోతే అది కూడా అక్కడ తెలుస్తుందిగా. ఒక్క శాసనసభ్యుడు ఉన్నా ప్రతిపక్షమే, ప్రతిపక్షం కాకుండా ఉండదు. ఒక్క వ్యక్తి ఉన్నా కానీ వేరే పార్టీకి సంబంధించి వాళ్ళు ప్రతిపక్షమే అవుతారు. 11 మంది ఉంటే ప్రతిపక్షం కాలేకపోయేది ఏముంది? ఈరోజు సెంట్రల్లో బీజేపీని ప్రశ్నిస్తున్నాడు రాహుల్ గాంధీ. అది తప్ప గొప్ప పక్కన పెడదాం. నువ్వు ప్రశ్నించు, ఏమైనా సమస్యలు ఉంటావు. నిజంగా సమస్య అయితే ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. నిజంగా సమస్య అయితే నేను 1.5 తర్వాత 1.5 సంవత్సరం ఉండగా వచ్చి జనాల్లోనే ఉంటాడంట. అప్పుడు దాకా అందరూ ప్రతిపక్షం అంటే వాచ్ టాక్, అది కాపలా కుక్క. ప్రభుత్వం చేసే మంచి చెడు పనులన్నీ బేరీజ్ వేసి మాట్లాడిన అంశం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి వాడు కేవలం అతని కోసమే చేసుకుంటా పోతా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తులకి మరి అధికారం అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు చిన్న చిన్న వాటికి మనకి ఇచ్చే వ్యక్తిగతమైనటువంటి డబ్బుల కోసం మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యపడితే ఏమి కాదు. అభివృద్ధి సంక్షేమం కూడా చేస్తున్నారు. పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏడాడన్నా బొచ్చుడు మట్టి అలా వేసారా? ఎక్కడో ఎండింగ్లో 6 నెలల్లో ఆ సెంట్రల్ గవర్నమెంట్ తిడితే 1 రోడ్లు వేసారు. డైరెక్ట్ పార్టీ
పాలిటిక్స్ చేస్తున్నామంట. దేనికి డైవర్ట్ పాలిటిక్స్? తుమ్మలపట్ట రోడ్ వేసిందానికి డైవర్ట్ పాలిటిక్సా? లేకపోతే బాసల్ స్కూల్ కాడి నుంచి అక్కడ దాకా రోడ్ వేసినందుకు డైరెక్ట్ పాలిటిక్సా? లేదా ఆ రాష్ట్రంలో మొత్తంలో 4,000 పెన్షను, 6,000 పెన్షను, 10,000 పెన్షను, 15,000 పెన్షన్ ఇస్తుంది డైవర్ట్ పాలిటిక్సా? లేకపోతే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఉన్న పిల్లవాడికి ప్రతి ఒక్కరికి బిలో పవర్టీ లేని వాడికి డైవర్ట్ పాలిటిక్సా? లేకపోతే రైతులకు 20,000 ఇస్తున్నందుకు డైవర్ట్ పాలిటిక్సా? లేకపోతే అలాగే మన మత్స్యకార సోదరులకు 20,000 దేనికి? ఇన్ని పథకాలు ఎవరు చేస్తున్నారు? ఇంత అభివృద్ధి ఏ ప్రభుత్వం చేసింది? 2014-19 మధ్య కానీ ఇప్పుడు కానీ మీ బతుకి ఏడన్నా బొచ్చుని మట్టేసిన పరిస్థితి ఉందా? ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కల్తీ మీద మాట్లాడే ఆ మహాపాపాన్ని మీరందరూ చుట్టుకోవద్దని, ఆ పాపం తగిన వాడు ఎట్ట పోతాడు, దయవించి మీరు కూడా వాడి జోలికి పోవద్దని సందర్భంగా మన చెప్పినట్టు చెప్తూ సెలవు తీసుకున్నాను.